కల్కి 2898 AD సినిమా రిలీజ్ అవటమే లేటు పాజిటివ్ టాక్ పాజిటివ్ బజ్తో దూసుకుపోయింది. ఇప్పుడు సెన్సేషనల్ ఎపిక్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం మొదటి రోజు కలెక్షన్ల లెక్కలు బయటికి తీస్తూ ఉన్నారు, తవ్వుతూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, ఎవరైనా సరే అంచనాలే. అఫీషియల్గా పోస్టర్ వస్తే మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకొని దయచేసి ఎవరి ఫ్యాన్స్ అయినా సరే, మన తెలుగు సినిమా స్టామినా ఇది అని చెప్పటం కోసం మాత్రమే ఈ వీడియో, అంతేకాని వేరే విధంగా ఆ హీరో ఎక్కువ, ఈ హీరో తక్కువ, ఈ హీరో తక్కువ, ఆ హీరో ఎక్కువ అని మాత్రం కాదు. దయచేసి విజ్ఞత గల వ్యూవర్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబర్స్ కూడా మా విన్నపం అదే. ఈ సినిమాలు RRR, కల్కి 2898 AD ఈ రెండు సినిమాలు మొత్తం మోగించినాయి. రిలీజ్ అవటమే లేటు, రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోయినాయి. ఎలా ఉంటుంది మొదటి రోజు కలెక్షన్లు అనే విషయంలోకి వెళితే, RRR మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే 230 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అది అందరికీ తెలిసినదే. ఇప్పుడు కల్కి 2898 AD 230 నుంచి 250 కోట్ల మధ్యలో ఉంటుందంటున్నారు. అఫీషియల్ లెక్కలు వస్తే మైండ్ బ్లోయింగ్ ఫిగర్స్ బయటకు వస్తాయంటున్నారు. సో రెండు తమ సత్తా చాటినాయి. కాకపోతే RRR రిలీజ్ అయిన టైంలో పరిస్థితులు వేరు, కానీ ఇక్కడ కల్కి రిలీజ్ అయిన టైంలో పరిస్థితులు వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అందరు ఫ్యాన్స్ ఏకమైపోయారు, బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. ఇదే ఒరవడి ప్రతి సినిమాకి కొనసాగాలి. ఇటువంటి వాతావరణమే ఉండాలి. ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటేనే అద్భుతమైన సినిమాలు మనకి వస్తాయి, మనం ఆదరిస్తాం. సో RRR మొదటి రోజు 230 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు కల్కి మాంచనా ప్రకారం 230 నుంచి 240 లేక 250 ఈ మధ్యలోనే ఉంటుంది. అంటే మ్యాక్సిమం 230, 240 మధ్యలోనే ఉంటుంది గ్రాస్ కలెక్షన్స్ అని అంచనా వేస్తున్నాం. సో ఏది ఏమైనా సరే తెలుగు సినిమా సత్తా మరొకసారి చాటింది కల్కి 2898 AD ప్రపంచానికి. ఇదే ఒరవడి, ఇదే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తూ అనేక వండర్ఫుల్ తెలుగు రికార్డ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరుతో లిఖించుకుంటూ దూసుకుపోతుంది కల్కి 2898 AD సినిమా.